హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం ఒక బెస్ట్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతామండి. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా 3000 రూపీస్ నుంచి 4000 రూపీస్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. మినిమం 2000 రూపాయలు అయితే ఈజీగా అయితే వస్తాయి. ఇక అప్లికేషన్ ఏంటి మొత్తం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడైతే జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అయితే ఏం ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, అన్ని నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఈ రోజు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఫైరాయ్ గ్లోబల్ గురించి. ఈ ఫైరాయ్ గ్లోబల్ గురించి ఆల్రెడీ ప్రీవియస్లో అయితే చాలా మంది అయితే చెప్పారు. కాకపోతే అప్పుడు నేను వీడియో అయితే చేయలేదండి, కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల. సో ఇప్పుడైతే మాత్రం చెప్తాను చూడండి. ఈజీగా $40 నుంచి $50 మీకు అయితే ఈజీగా ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే వెంటనే రాదు. ఇది 90 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు 90 రోజులు వెయిట్ చేయగలను అనుకుంటే ఈ ఎయిర్ డ్రాప్ అయితే ట్రై చేయండి. ఈ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసి ఎస్బిల్ టోకెన్ అనమాట. సో ఎస్బిల్ టోకెన్స్ అయితే ఇస్తారు మనకి $40 నుంచి $50 మధ్య గల టోకెన్స్ని. ఇవి మీకు 3 రోజులు లేదా 7 రోజుల లోపు అయితే మీరు ఈ యొక్క ఫైరాయ్ గ్లోబల్లో మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వండి. జస్ట్ రిజిస్టర్ అయ్యి ఒక 3 డేస్ అయితే వెయిట్ చేయండి. 3 డేస్ తర్వాత మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు పోర్ట్ఫోలియో ఉంటుంది కదా, వ్యాలెట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఎస్బిల్ టోకెన్స్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. సో మీకు ఇందులో మీకు వచ్చేసి ఒక $40 లేదా $50 అయితే యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. $3000 నుంచి $4000 ప్రాఫిట్ కలది. సో మీకు 90 రోజుల్లోపు అయితే మీకైతే అంటే అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీకు లోకల్లో అయితే ఉంటాయి. సో మీరు ట్రేడ్ చేయలేరు, ఏమి చేయలేరు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు టోకెన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటే కనుక మీరు ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 200 పైన TRX అయితే డిపాజిట్ చేయండి. లైక్ ఒక 210 TRX అయితే డిపాజిట్ చేయండి. మీరు కాయిన్ DCX యూజ్ చేసినా పర్వాలేదు, లేదంటే వ్యాజరిక్స్ అదర్ మీరు ఏదైనా సరే యూజ్ చేసి జస్ట్ TRX అయితే డిపాజిట్ చేయండి 200 పైన. వన్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే TRX to USDT ఉంటుంది కదా పేరింగ్, దీంట్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ట్రేడ్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ అలా ట్రేడ్ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఈజీగా ఆ యొక్క ఎస్బిఎల్ టోకెన్స్ అనేవి మీరు అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఆఫ్టర్ 90 డేస్. సో ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రిజిస్టర్ అవ్వడం కోసం మీకు అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలా ఎక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఎయిర్ డ్రాప్ అనేది మీకు ఇక జనవరి 20th నుంచి ఫిబ్రవరి 20th వరకు మాత్రమే ఉంది. అంటే ఇంకొక 15 డేస్ పాటు మాత్రమే ఎయిర్ డ్రాప్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నుంచి అయితే ఉండదు. అండ్ ఫస్ట్ 1 మిలియన్ యూజర్స్కి మాత్రమే ఈ యొక్క రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్లో ఎవరైతే ఫైరాయ్లో మీరు ట్రై చేశారో రాయ్ టోకెన్స్ కోసం వాళ్ళకైతే మాత్రం ఆల్రెడీ ఓల్డ్ అకౌంట్స్ ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయలేదో వాళ్ళకి అలాగే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. యాక్చువల్లీ వీరు KYC కూడా అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు KYC అనేది కొంచెం అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇన్ కేస్ అది మెయింటెనెన్స్ అనేది తీసేస్తే కనుక మీరు KYC చేసి జస్ట్ ఒక ట్రేడ్ కంప్లీట్ చేసి ఈ ఎస్బిల్ టోకెన్స్ $3000 లేదా $4000 అనేది ఈజీగా బ్యాంక్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అది కూడా నేను విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకేనా, కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు సైన్ అప్ నౌ అని చెప్పేసి చూపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అండ్ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే సెండ్ కొట్టండి. సెండ్ కొడితే మీకు ఒక OTP అయితే వస్తుంది మీ మెయిల్కి. ఆ OTPని అనేది ఎంటర్ చేసుకొని కింద ఇన్విటేషన్ కోడ్ అనేది నా లింక్ ద్వారా వెళ్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇన్ కేస్ తీసుకోకపోతే పక్కన అయితే ఇస్తాను, అది మీరు ఎంటర్ చేయొచ్చు. సింపుల్ ఒక టిక్ మార్క్ అయితే చేయండి, అగ్రీ ఇవ్వండి. అగ్రీ ఇచ్చిన తర్వాత సింపుల్ సైన్ అప్ అయితే ప్రెస్ చేయండి. వన్స్ అలా ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కూడా అయితే వస్తుంది. మొత్తం మీరు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ గూగుల్ పేని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. గూగుల్ ప్లేని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే అగ్రీ అయితే అడుగుతుంది. అగ్రీ అయితే ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు మీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కార్నర్లో. సో మీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ని అయితే అడుగుతుంది అండ్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. రెండు కూడా ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోయింది అనమాట. సింపుల్ లాగిన్ అయ్యేటప్పుడు మీకు మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ లేదంటే ఏదైనా ఒక క్యాప్చా అయితే అడుగుతుంది. ఒక 3 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై చేసేయండి. వెరిఫై చేస్తే మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్గా టోకెన్స్ అనేవి 3 నుంచి 7 రోజుల మధ్యలో అయితే వస్తాయి. 3 రోజుల నుంచి 7 రోజులు, ఇంకా లేట్ అయితే కనుక 14 రోజుల లోపు అయితే వస్తాయి. వన్స్ వచ్చిన తర్వాత ఒక ట్రేడ్ కంప్లీట్ చేసి మీరు డైరెక్ట్గా ఆ ట్రేడ్ కంప్లీట్ చేసిన ఏదైతే TRX ఉందో ముందు TRX అయితే విత్డ్రా చేసేసుకోండి. ఆఫ్టర్ 90 డేస్ తర్వాత ఎస్బిల్ టోకెన్స్ అనేవి మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అంటే ప్రతి రిఫరల్ కూడా మీకు $5 నుంచి $10 అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి $700 వరకు పెర్ రిఫరల్ కూడా వస్తుందండి. అండ్ అంతే కాదండి, ఇండైరెక్ట్ రిఫరల్ అంటే సెకండ్ లెవెల్లో కూడా మీకు అయితే రిఫరల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేశారనుకోండి, వాళ్ళ కింద కూడా మీకు రిఫరల్స్ అయితే కౌంట్ అవుతాయి. లైక్ ఇప్పుడు మీకు $10 మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినప్పుడు వచ్చాయి అనుకోండి, వాళ్ళ కింద నుంచి వచ్చేది ఒక $5
$3 అయితే మీకు అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా కూడా మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, వన్స్ టోకెన్స్ యాడ్ అయిన తర్వాత మాత్రం మీరు కేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటే కేవైసీ కంప్లీట్ చేసి ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు 14 days వెయిట్ చేసినా సరే రాలేదంటే అప్పుడు మీరు కేవైసీ కంప్లీట్ చేయండి, ట్రేడ్ కంప్లీట్ చేయండి, అప్పుడు టోకెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. మళ్ళీ సింపుల్గా మీ అనే ఆప్షన్ దగ్గరికి అయితే రండి. వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు అథెంటికేషన్ అనే ఒకటైతే కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు కేవైసీ వెరిఫికేషన్ దగ్గర ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అని ఉంటుంది, లెవెల్ 1 బేసిక్ది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు నేషనాలిటీ అయితే అడుగుతుంది. సింపుల్గా నేషనాలిటీ అయితే ఇండియా అయితే ఇండియా ఏదైతే అది ఇవ్వండి. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, ఏదైతే పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఇవ్వండి. ఐడి కార్డ్ ఏమి ఇస్తున్నారో ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఐడి కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు నెంబర్ ఇచ్చేసి సింపుల్గా సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. వన్స్ అలా ప్రెస్ చేస్తే కనుక మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో సెకండ్ బేసిక్కి అయితే వెళ్తాం. సో సెకండ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు ఫస్ట్ మీరు ఏదైతే ఐడి కార్డు ఇచ్చారో ఐడి కార్డుతో ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఈ పేపర్ ఉంటుంది కదా, లైక్ ఇది ఒక ఆధార్ కార్డు అనుకోండి. సో మీరైతే సబ్మిట్ చేస్తారో పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్. సో ఇది ఒక ఆధార్ కార్డు అనుకోండి. సో ఆధార్ కార్డుని ఎలా పట్టుకొని ఇక్కడ మీరు ఫైర్ గ్లోబల్ ఈరోజు డేట్ రాసేసి సింపుల్గా ఇలాగా మీరు ఫోటో అయితే తీసుకోండి, ఈరోజు డేట్ రాసి. సో ఇలా డేట్ అయితే రాసి మీరు ఫోటో తీసుకున్న తర్వాత ఏంటంటే అది వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. ఈ వెరిఫికేషన్ అనేది మీకు 48 hours నుంచి 72 hours మధ్యలో కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ కంప్లీట్ అయితే కనుక మీకు ఫైర్ ఏదైతే ఎస్బుల్ టోకెన్స్ ఉన్నావో సో అందులో ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి 90 days తర్వాత మీరైతే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు $3,000 నుంచి $4,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా కావాలంటే నేను ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా చేయాలి ట్రేడ్ మొత్తం అనేది, డిపాజిట్ ఎలా చేయాలి మొత్తం అనేది అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా ట్రేడ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే వ్యాజ్రిక్స్ కానీ CoinDesk అయితే ఓపెన్ అయితే చేయండి. సో నేను CoinDesk అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక $1,000 పైన మీరు అయితే డిపాజిట్ అయితే చేసుకోండి ఇందులోకి. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మై ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైన మీకు ఒక సెర్చ్ ఇంజిన్ అయితే కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు TRX అని చెప్పి సెర్చ్ చేయండి, ట్రాన్ అయితే వస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్ TRX అని ఉంది కదా, మినిమం వచ్చేసి ఒక 201 అయితే పర్చేజ్ చేయండి. 201 అంటే ఇప్పుడు మీకు $1,010 అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇంకా బెస్ట్ అనుకుంటే 202 అయితే బెస్ట్ మీరైతే సజెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో 202 TRX అయితే పర్చేజ్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా స్వైప్ టు బై అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి మీరు అయితే పర్చేజ్ అయితే చేయండి. వన్స్ పర్చేజ్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే సింపుల్గా ఇక్కడ మీకు 3 dots అయితే కనిపిస్తుంది కదా, ఈ 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెండ్ ట్రాన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మీకు డెస్టినేషన్ TRX అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫైర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మై బ్యాలెన్స్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు TRX అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు అడ్రస్ అయితే వస్తుంది, ఈ కాపీ అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ డెస్టినేషన్ TRX అడ్రస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఎంత అయితే అమౌంట్ మీ దాంట్లో 202 ఉంది కదా, ఇప్పుడు 201 అయితే ఎంటర్ చేసుకోండి లైక్ ఈ కిందని. సో మీరు అడ్రస్ అనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే పెట్టుకోండి, చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదనేది. సో డెస్టినేషన్ అడ్రస్ అనేది కరెక్ట్గా లేకపోతే మీకు అమౌంట్ అనేది రాదు, పోతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా 201 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ విత్డ్రా పాస్వర్డ్ అయితే అడుగుతుంది, మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సింపుల్గా ప్రొసీడ్ బటన్ పైకి అయితే క్లిక్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేస్తే కనుక ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, ఒకవేళ 5 to 10 minutesలో వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక అండర్ మెయింటెనెన్స్లో ఉన్నట్టే, అలా టైం పడితే కనుక 3 hours అయితే టైం పట్టవచ్చు. ఇంకా లేట్ అయితే మీకు 8 to 12 hours అయితే టైం అయితే పడే అవకాశం అయితే ఉంది. వన్స్ TRX అనేది డిపాజిట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆ అమౌంట్ అనేది మీకు మై బ్యాలెన్స్లోకి వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది 100% జెన్యూన్ అప్లికేషన్ అండి, చాలామందికి పేమెంట్స్ అయితే ఇచ్చింది. సో పక్కాగా మీకు పేమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఈ ఎస్బుల్ టోకెన్స్ యాడ్ అయితేనే ఈ ట్రేడ్ అనేది కంప్లీట్ చేయండి, ఓకేనా. సో దీనికి KYC అనేది నాట్ రిక్వైర్డ్ అని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఏదైతే TRX వచ్చిందో సో మీరు TRX to USDT అయితే సెలెక్ట్ చేసుకోండి, పైన మీరు సెర్చ్ చేస్తూ వస్తుంది. సో నేను ఇక్కడ TRX to USDT అని చెప్పి సెర్చ్ చేశాను, నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు TRX అనేది ఉంది కదా, ఇది సెల్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు 100% అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మార్కెట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ మార్కెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్గా సెల్ చేసేయండి.
టీఆర్ఎక్స్ అనేది సెల్ అయిపోయి యూఎస్డిటీలోకి అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ బై చేసేయండి. వన్స్ బై చేసేస్తే మీకు టీఆర్ఎక్స్ అనేది బై అయిపోతుంది అండ్ ట్రేడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వన్స్ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మై బ్యాలెన్స్ దగ్గరకు వచ్చేసి సింపుల్గా మీ దగ్గర ఉన్న టీఆర్ఎక్స్ అనేది విత్డ్రా చేసేసుకోండి. సో విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ విత్డ్రా అయిపోతే మీకు ఏదైతే కాయిన్ T6 ఉందో అందులోకి వస్తుందో అక్కడ నుంచి మీరు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ అయిపోయిన తర్వాత 90 డేస్ తర్వాత మీకు ఎస్బిల్ టోకెన్స్ అయితే వస్తాయి. ఆ ఎస్బిల్ టోకెన్స్ అనేవి మీకు యూఎస్డిటీ పేరింగ్ ఉంటే కనుక యూఎస్డిటీకి అయితే మార్చుకుంటారు. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ టీఆర్ఎక్స్కి అయితే మార్చుకుంటారు. సో సేమ్ ఇప్పుడులాగే. సో ఎస్బిల్ టు ఇక్కడ మీరు ఎస్బిల్ అని కొడితే వస్తుంది అప్పుడు. సో 90 డేస్ తర్వాత ఎస్బిల్ టు యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని యూఎస్డిటీని పర్చేజ్ చేసి యూఎస్డిటీ నుంచి మళ్ళీ టీఆర్ఎక్స్ పర్చేజ్ చేసి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే టీఆర్ఎక్స్ అనేది మీరు డైరెక్ట్ విత్డ్రా అయితే చేస్తారనమాట. ఏదైతే ఇప్పుడు సేమ్ మీరు ఏదైతే ఇచ్చారో దానికి. సో సింపుల్గా విత్డ్రా చేసుకోండి, మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విత్డ్రా ప్రాసెస్ అనేది 90 డేస్ తర్వాత మాత్రమే మనం అయితే చేయగలం. ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడం కోసం మీకు హోమ్ స్క్రీన్లో ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్వైట్ అయితే చేయొచ్చు. సో మీ ఫ్రెండ్స్ని ఒకవేళ అక్కడ చూపించకపోతే మీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మై ఇన్విటేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం కోసం ఇక్కడ లింక్ అయితే ఉంటుంది అండ్ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు రిఫర్ అయితే చేసుకోవచ్చు అండ్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్గా మీకు యాడ్ అయితే అయిపోతుంది వన్స్ వాళ్ళకి టోకెన్స్ రిసీవ్ అయ్యాక. సో ఇవి ఇండైరెక్ట్ వే. సో అందుకే ఇంత తక్కువ చూపిస్తుంది. సో నేను యాప్ అన్ఇన్స్టాల్ చేస్తాను ఇంతకుముందు. సో అందువల్ల నాకు బోనస్ అయితే ఇవ్వలేదు. సో ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయలేదో ఓల్డ్ యూజర్స్ వాళ్ళకి ఆల్రెడీ బోనస్ వచ్చే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. విత్డ్రా ప్రాసెస్ అనేది ఆఫ్టర్ 3 months అంటే 90 రోజుల తర్వాత మనకి ఏదైతే ఈ టోకెన్స్ అనేవి అన్లాక్ అవుతాయి కాబట్టి అప్పుడు మీకు చూపిస్తాను. సో 20th వరకు ఆఫర్ అయితే ఉంది. సో టైం అయితే లేదు. సో చాలా లేట్ అయితే చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైతే ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. టోటల్గా వీడియో అయితే ఇది అనమాట. సో వీడియో నచ్చితే కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.